ఇదేంటి పండగ ఇంకా వారం రోజులు ఉందో అప్పుడు వస్తుంది. రావదినా రా, పండగ ఇంకా దగ్గర పడిపోతుంది. మా ఆడపడిచి రాలేదట్టే అనుకుంటున్నాను. నువ్వు వచ్చావు, పండగ తెచ్చావు వదినా. 8 దాటిపోతుంది, ఇంకా నిద్ర లేవలేదు మేడం గారు. అదే నేనైతేనా ఎన్నంటదో మా అత్తగారు. అదేంటో వదినా అప్పుడే లెగిస్తావు, ఇంకో గంట పడుకోవాల్సింది కదూ. మీ ఇంటి దగ్గర ఎలాగ కుదరదు, ఇక్కడైనా పడుకో. చి, ఏం చట్నీ అమ్మా, అలా ఆయన కాబట్టి తింటున్నాడు కానీ నేనైతే ముట్టుకోనమ్మా. ఇదిగో వదినా, మీ అన్నయ్య నాటుకొని పంపిస్తాడంట. పులుసు ఎడతావో పలావ్ చేస్తావో నీ ఇష్టమమ్మా. మా చెల్లి చేతితో చేస్తే అమృతంలా ఉంటుందంటాడు. బొత్తిగా పిల్లలు కూడా పట్టించుకోదు. ఎంత పుట్టింటికి వస్తే మాత్రం అంతలా కూర్చోవాలా? అయ్యో వదినా, నువ్వెందుకు మెడతెడుతున్నావు బట్టలు? నేను ఎడతానులే, నువ్వు వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. ఇదిగో చంటిదానికి స్నానం కూడా నేను చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. చీర బాగుంది కానీ క్లాత్ చీపంట. ఈవిడ గారు 200-500 చీరలు కట్టరు మరి. కాస్ట్ గురించి అస్సలు ఆలోచించొద్దు వదినా. నీకు ఏది నచ్చితే అది తీసుకో. నీకంటే డబ్బులు ఎక్కువేటి మాకు. పండగ వెళ్ళి 4 రోజులు అవుతుంది, ఈవిడ మాత్రం కదలట్లేదు. అదేంటి వదినా అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? పండగ వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోతే మా ఇల్లంతా పోసిపోదు. నా మొగుడు కష్టార్జితం అంతా ఇదే మోసుకెళ్ళిపోతుంది. ఏం పెట్టినా వద్దంటావేటి వదినా? బొత్తిగా ఉప్పు చేతులతో వెళ్తే మేము పిసినారోళ్ళు అనుకోరా మీ అత్తారు? మాకు మాత్రం ఏ 10 మంది ఉన్నారు, నువ్వు తప్ప. తీసుకెళ్ళు. మళ్ళీ సంక్రాంతి వరకు రాకే తల్లి. ఏంటి, మళ్ళీ సంక్రాంతికి వస్తావా? భలే చెప్పావులే. పుట్టింటికి రావాలంటే పండగలే రావాలేటి వదినా? నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు రా. నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.